హాయ్ అండి. మేము కీసరగుట్ట వెళ్ళాం కార్తీక పౌర్ణమికి. అంటే కార్తీక పౌర్ణమిలో పోయినాం. ఇద్దరు చేస్తే మంచిగా ఉంటుందని పోయినాం. అమ్మ నైట్ ఉంటారో ఉండరో అనుకుంటా పోయినాం. అంటే మామూలుగా శివరాత్రి ఎప్పుడైతే చాలామంది ఉంటారు, నైట్ జాగారం చేస్తారు కాబట్టి నేను మంచిగా అన్నం పెట్టిన అక్కడ. కార్తీక పౌర్ణమి అప్పుడైతే ఉంటారు, కానీ వీడప్పుడు ఉంటారో ఉండరు అనుకున్నాం చాలా మంది. ఏమనుకోవాలి కానీ కుక్క చూడండి, మేము వెళ్ళిన కాడ నుంచి మాకు ఎదురుగే కూర్చుంది. ఇస్తరేసి అన్నం పెట్టిన తినలే, పిల్లలకి ఎదురుగా కూర్చుంది చూడండి. కానీ మేము తెల్లార్సులు ఉంటే తెల్లారిందా మా దగ్గరే ఉంది. చాలా మంచిగా అనిపించింది. అక్కడ ఇస్తరేసి అన్నం పెట్టా, తినలేదు, కొంచెం తిన్నది, తర్వాత తినలేదు. ఇగో గుడి మొత్తం వస్తూనే ఉన్నారు నైట్ దాకా అభిషేకాలు చేసేటోళ్ళు. కార్లు చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కార్లు వేసుకొని బండి మీద వచ్చి నైట్ దాకా అభిషేకాలు చేసుకుంటా ఉన్నారు. మంచిగా అనిపించింది. అలా మేము ఒక్కళ్ళం అయిపోతామా ఏంటి అనుకున్నాం, కానీ చాలామంది ఉన్నారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. చూడండి, పొద్దున పూట అయితే గుడి మొత్తం వీడియో తీయచ్చు, నైట్ కదా అంత ఎక్కువ తీయలేదు. అక్కడ ఉన్న వాళ్ళనే అది కొంచెం ఒక దిక్కడే కూర్చొని తీసినాం. మస్తు కాకపోతే ఘోరంగా చలికి తట్టుకోలేకపోయినాం. బెడ్షీట్లు అయినా ఇట్లా గాలికి ఎగిరిపోతున్నాయి. కొండ కదా మొత్తం చలి ఎక్కువ ఉంది. మళ్ళీ కుక్క మళ్ళీ వచ్చింది చూడండి, మా దగ్గరే ఉంది. కానీ తెల్లారిందాక ఉంది. గ్రేట్ అబ్బా. అగో చాలా మంచిగా అనిపించింది మాకైతే. చూడండి ఎట్లా వస్తూనే ఉన్నారు. మళ్ళీ మబ్బులో 5 స్టార్ట్ చేశారు అభిషేకాలు చేయటం. చలి తట్టుకోలేక మేము మంట పెట్టుకొని కూర్చున్నాం కొండ కిందకు వచ్చి. అందరికి బాయ్ బాయ్.